నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ కార్యాలయాలను పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గ పర్యటనలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కాకినాడ ఆదిత్య విద్యార్థులచే జేఎన్టీయూకే ప్రాంగణంలో హ్యాండ్ రైటింగ్ మారథాన్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుకే ఆదిత్య విద్యార్థులు చేసిన వినూత్న ప్రయత్నాన్ని అభినందించిన కేవీసీ మురళీకృష్ణ, 3వ అదనపు జిల్లా జడ్జి పి కమలాదేవి తదితర ప్రముఖులు. ప్రభుత్వ కార్యాలయ పరిసరాలను, పనిచేసే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలంలో ఆయన బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. కిర్లంపూడి మండలంలోని కిర్లంపూడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అదేవిధంగా మండలంలోని బూరుగుపూడిలో సచివాలయాన్ని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం జగ్గంపేట మండలంలోని మామిడాడలో గోకులం షెడ్డును ప్రారంభించారు. తదుపరి కాన్రేగుల ఉపాధి హామీ పథకంలో పనిచేసిన చెరువును పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాలను తనిఖీ చేసి ఆసుపత్రి ఆవరణలోనూ ప్రక్కనే విద్యాశాఖ కార్యాలయంలోనూ చెత్త ఉండడంపై వెటర్నరీ ఏడీ తాతయ్య, ఎంపీడీఓ ఏవీఎస్ చంద్రశేఖర్పై మండిపడ్డారు. గత శనివారం పరిసరాలను ఎందుకు శుభ్రపరచలేదని ప్రశ్నించారు. వెటర్నరీ సిబ్బంది 12 మందితో పరిసరాలను శుభ్రపరచాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జేవీఆర్ రమేష్, ఐసీడీఎస్ సిడిపిఓ ఎం పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఆల్ టెస్ట్ కాకినాడలో ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 3 years. జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 4-5 వర్క్స్ ర్యాండమ్గా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాం. కొన్ని ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ ఉన్నాయి. సో మన సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్, తర్వాత ఒక పిహెచ్సి, దెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఒకటి, ఇందాక ఇప్పుడు వెటర్నరీ ఒకటి. సో అలాగా క్యాటిల్ షెడ్స్ ఒకటి చూసుకుంటూ వస్తాం అనమాట. ఏం లేదు, ఎవ్రీ టైం ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఒకటిగా చూసుకుంటూ వస్తాం. ఈసారి జగ్గంపేట. థ్యాంక్ యూ.